హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీత సుబ్రహ్మణ్యం అండి. యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ బాగా వీడియోస్ చూసి అబ్బా అక్కడ నిజంగానే తక్కువకు వస్తాయేమో వెళ్తే బాగుంటుంది అని మాత్రం అనుకుని ఎవ్వరూ నమ్మి వెళ్ళకండి. అలా వెళ్ళారంటే ఖచ్చితంగా మీరు మోసపోయినట్టే. ఎందుకు అలా అంటున్నాను అనుకుంటున్నారా? నేను నిన్న బేగం బజార్ వెళ్ళానండి. బేగం బజార్ కోసం ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. దానిలో మీకు వచ్చే వీడియోస్ అన్నీ ఏమొస్తాయి? అబ్బా ప్రైసెస్ చాలా తక్కువగా ఉంటాయి, రీజనబుల్గా ఉంటాయి. ఇదే మాట ప్రతి ఒక్కళ్ళు చెప్పను, వీడియో చేయను. ఒక్కొక్కసారి కొన్ని నమ్మాలన్నా భయమేసే సిచ్యువేషన్కి వచ్చేసామండి మనం. ఇలాంటప్పుడే అనిపిస్తుంది కదా, దూరపు కొండలు నునుపు అన్న సామెత బాగా గుర్తొస్తుంది. అదేంటి అనుకుంటున్నారా? ఏం లేదు, మా విజయవాడలో ఉన్న కాళేశ్వరం మార్కెట్కి ఇక్కడున్న బేగం బజార్కి పెద్ద తేడా ఏం లేదు. అక్కడ కూడా హోల్సేల్గా తక్కువకి వస్తుంది, కానీ సింగిల్ ఐటమ్స్ కూడా కొన్ని చోట్ల తక్కువగా ఇస్తారండి. కానీ ఇక్కడ అలా కాదు, సింగిల్ ఐటమ్స్ మాత్రం మ్యాక్సిమం అన్నీ కాస్ట్లీగానే ఉన్నాయి. ఇలాంటి ఐటమ్స్ తీసుకోవడానికి మాత్రం ఏదైనా అకేషన్ వైజ్ వెళ్ళొచ్చండి. అంతేగాని నార్మల్గా ఊరికే టైంపాస్కి లేదా ఒకటి తీసుకోవడానికైతే బేగం బజార్ మాత్రం ప్రిఫర్ చేయకండి. నిన్న మొత్తం నాకు నచ్చిన దానిలో ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ షాప్ బాగా నచ్చింది. ఇదొకటి శృంగార్ ఫ్యాషన్స్ అని బాగుందండి. ఐటమ్స్ బాగున్నాయి, కలెక్షన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. రీజనబుల్ అయితే కాదు, నేను క్లియర్గా చెప్తున్నాను. ఏ ఐటెం తీసుకోవాలన్నా మినిమం 1500 కంపల్సరీగా పెట్టాల్సిందే. అలాంటప్పుడు మాత్రమే మనం ఇలాంటి షాప్స్కి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళలేము. తక్కువ ప్రైసెస్ ఉన్నాయన్న మాత్రం పిచ్చి మొహాలల్లో వెళ్ళిపోకండి. నేను చూసిన అన్నిటిలో నేను వేసుకుని ట్రై చేసిన వాటిలో ఒక్క ఐటెం మాత్రం తీసుకున్నాను. అదేంటో మాత్రం మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి. అదేంటనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా నిన్న నేను ఏమేమి తీసుకున్నానో కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పొరపాటున మాత్రం వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకండి. బాయ్.